Hello everyone, I am Dr. Vishwadeep, consultant orthopedician Apollo General Hospital. సో ఇప్పుడు మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటో చూద్దాం. ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ అంటే మోకాల గుజ్జు అరుగుట అంటారు జనరల్గా తెలుగులో. అంటే అరిగిపోవడం అంటే వయసు వల్ల కానీ 50 years అబోవ్ వల్ల, ఓవర్ వెయిట్ వల్ల కానీ, లేదా ఎక్సెసివ్ క్లైంబింగ్ అంటే మెట్లు ఎక్కి దిగడం, చాలా ఎక్సెసివ్ వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల ఇట్లాంటి వాళ్ళకి తొందరగా అరిగిపోతుంది. సో దానివల్ల గుజ్జు అనేది మొత్తం తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే జాయింట్ స్పేస్ అంటే మోకాల్లో ఉండే జాయింట్ మధ్యలో కొంచెం స్పేస్ అనేది ఉంటుంది, అది తగ్గిపోవడం జరుగుతుంది. సో దానివల్ల మొత్తం గుజ్జంతా అరిగిపోయి పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు దానికి ఏంటివి ట్రీట్మెంట్స్ అంటే, దానికి స్టేజెస్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అది ఫస్ట్ స్టేజ్ ఉండొచ్చు, సెకండ్ స్టేజ్ ఉండొచ్చు, థర్డ్ ఉండొచ్చు, ఫోర్త్ ఉండొచ్చు. ఫస్ట్ సెకండ్ స్టేజ్ వాళ్ళకి మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, ఇంకా కొన్ని కాంట్రా ప్రొటెక్టివ్ డ్రగ్స్ అని ఉంటాయి. సో కాంట్రా ప్రొటెక్టివ్ డ్రగ్స్ ఏం చేస్తాయి అంటే మన ఉన్న గుజ్జుని కొంచెం కాపాడుతాయి ఇంకా అరగకుండా. ఇంకా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చేస్తాం. కానీ స్టేజ్ 3, స్టేజ్ 4 వాళ్ళకి ఏం చేస్తాం, మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ పిఆర్పి, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అని, కొన్ని మోకాల్లో ఇచ్చే ఇంజెక్షన్స్. ఇప్పుడు కొత్త గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ స్టెమ్ సెల్స్ అని కూడా వచ్చాయి. సో అవి ఇచ్చే ఆప్షన్స్ ఉన్నాయి. లేదు అంటే మోచిప్ప మార్పిడి ఆపరేషన్ చేస్తాం.